అందరికీ నమస్కారం. ఇవాళ చూడండి బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను. ఇది చపాతీ రోటీలకు చాలా బాగుంటుంది. మీరు చూస్తానండి. అలానే ఒక స్టోరీ చెప్తాను, వినండి. వీడియో మొత్తం ఫుల్ చూడండి. వీడియో చూస్తే మీకు స్టోరీ మొత్తం అర్థమవుతుంది. ప్లీజ్ అండి. పూర్వం అవంతిపురం రాజ్యాన్ని సురేంద్రుడు పరిపాలించేవాడు. అతని ఆస్థానంలో సాకేతుడు అనే కవివర్యుడు ఉండేవాడు. అక్బర్ కొలువులోని బీర్బల్ రాయల వారి ఆస్థానంలో తెనాలి రామకృష్ణుడుల చతురుడు. ఆ రాజ్యంలో నెలకోసారి విజ్ఞాన సదస్సులు జరిగేవి. వాటికి ప్రజలంతా తప్పనిసరిగా హాజరయ్యాలని నియమం. సాకేతుడికి మాత్రం వాటి మీద సదాభిప్రాయం లేకపోగా ఓసారి తానే వ్యక్తంగా ప్రసంగించాల్సి వచ్చింది. మొదటి రోజు సభ ప్రారంభమైంది. సాకేతుడు వచ్చి, మీకు పాండిత్యం అంటే అసలు అర్థం ఏంటో తెలుసా అన్నాడు. అందరూ తెలియదు అన్నారు. తెలియని వాళ్లకు ఏం చెబుతాం, ఏం చెప్పినా ఎంత చెప్పినా అర్థం కాదు అని సభ నుంచి వెళ్ళిపోయాడు. వీడియో మొత్తం ఫుల్ చూడండి. వీడియో చూస్తే మీకు స్టోరీ మొత్తం అర్థమవుతుంది. అలానే వంట బాగా ఎలా ఉందో అనేసి కామెంట్ సెక్షన్లో అయితే పెట్టేయండి. ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. స్టోరీ కంటిన్యూ చేద్దామండి. సభ నుంచి వెళ్ళిపోయాడా అతను. మరుసటి రోజు మళ్ళీ సభ ప్రారంభమైంది. మీకు కవిత్వం అంటే ఏంటో తెలుసా అన్నాడు. క్రితం రోజు జరిగింది గుర్తొచ్చి అందరూ ఓ తెలుసు అన్నారు. మరింకేం, తెలిసిన వాళ్ళకు నేను ఇంకేం చెప్పాలి అని సాకేతుడు సభ నుంచి వెళ్ళిపోయాడు. మూడో రోజు మళ్ళీ సభ ప్రారంభమైంది. మీకు కావ్యం అంటే తెలుసా అన్నాడు సాకేతుడు. ఈసారి సదస్సులో సగం మంది తెలుసు అని, సగం మంది తెలియదు అని చెప్పారు. సాకేతుడు ఓ చిరునవ్వు నవ్వి, మీలో తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పండి, తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర తెలుసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ విషయం రాజు చెవిన పడింది. సురేంద్రుడికి విపరీతమైన కోపం వచ్చింది. సాకేతుడిని పిలిపించి, సభలో మీరు ప్రసంగించకపోవడానికి కారణం ఏంటి? ఆ రాజాజ్ఞ పరిహాసం చేస్తారా అని అన్నాడు. ప్రభు, మన్నించాలి. మీరు ప్రతి నెల సభలు ఏర్పాటు చేస్తున్నారు. అందరూ ఖచ్చితంగా హాజరు అవ్వాలని కోరుకుంటున్నారు. మీ ఆలోచన మంచిదే, కానీ ఆచరణ మంచిది కాదు. కార్మికులు, కర్షకులు, వ్యాపారులు ఇలా అందరూ ఇక్కడ సభలో వస్తే అక్కడ పనులు ఆగిపోతున్నాయి. రాజ్య ప్రగతి కుంటుపడుతోంది అని చెప్పాడు. రాజు ఆలోచనలో పడ్డాడు. సభలను రద్దు చేశాడు. పనులు ఆగకుండా ప్రజలను విజ్ఞానవంతులను చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు. స్టోరీ ఎలా ఉందండి? అర్థమైందా? నాకేమో బాగుంది స్టోరీ. వంట అయిపోతుంది. ఒక పక్క పాలండి, పాలు పెట్టేశాను. రొట్టి, బీట్రూట్ ఇవాళ నేనైతే బీట్రూట్ ఈ మధ్య ఇలా తురిమి ఫ్రై చేస్తున్నానండి. మీరు ఎలా చేస్తారండి? నేను ఫస్ట్ కట్ చేసేదాన్ని. ఈ మధ్య తురిమితే బాగుంటుంది అనేసి, తురిమితే తొందరగా ఫ్రై అవుతుంది, బాగా మెత్తగా ఉంటుంది. పెద్దవాళ్ళకు ఇబ్బంది లేకుండా మెత్తగా బాగుంటుందండి. కట్ చేసామనుకోండి సరిగ్గా అది కుక్ కాదు, తొందరగా ఫ్రై అవ్వదు. పండ్లు ఉంటే మనకేం బాగుంటుందండి. పండ్లు లేని వాళ్ళకి, కొంచెం వయసు వాళ్ళకి ఇబ్బంది అండి. అలా అందుకనేసి తురిమినాను, నేను ఇలా చేశాను అన్నమాట. ఇవి వచ్చేసి చూడండి, ఆరెంజ్ తోటి కారం ఇలా చేశారు. బొమ్మలు అండి, ఇది చూపిస్తున్నాను వీడియో మీకు. ఇది షార్ట్ వీడియో కూడా పెట్టాను చూడండి, చాలా బాగుంది. ఆరెంజ్ తొక్కల తోనులతో అన్నీ ఇలా చేశారనమాట కళాకారులు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి.
ఓకే బాయ్, థ్యాంక్ యూ.